ఓకే, అందరూ మెల్లగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మీ చేతులను మీ కళ్ళపైన ఈ విధంగా ఉంచండి. Please give me mic, sir. ఓకే, అందరికీ బిఎల్పి 23వ ఆన్లైన్ క్లాస్ కి స్వాగతం. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మంగళవారం కదా, మనకు ఈ రోజు ఏ క్లాస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఉంటుంది? తెలుగు. తెలుగు ఉంటుంది కదా. ఓకే రైట్. మరి ఆ తెలుగు క్లాస్, ఓకే, ఆ తెలుగు క్లాస్ అనేది మనం చెప్పుకుందాము. అంతకంటే ముందు రోజులాగానే మనం ఒక కథ చెప్పుకుంటున్నాం కదా. సో ఈ రోజు కూడా మనం ఒక కథ చెప్పుకొని మన లెసన్ మన పాఠం ప్రారంభించుకుందాము. అన్సిక మైక్ ఆప్షన్ ఇచ్చిన చూడు ఒకసారి. ఓకే సార్. రైట్. ఏమైనా మధ్యలో ఏమైనా డిస్టర్బ్ ఉంటే నాకు చెప్పు, సరేనా? ఓకే సార్. ఇప్పుడు ఒక కథ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. గోపయ్య పిసినారిగా ఆ ఊళ్ళో పేరు. గోపయ్య కొడుకుకు గోవిందుడికి 10 ఏళ్ల వయసు వచ్చింది. అయినా గోవిందుణ్ణి పాఠశాలకు పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచేశాడు. గోపయ్య భార్య సుమతి మాత్రం గోవిందుడిది చదువుకునే వయసు, లోకజ్ఞానంతో పాటు బతుకు తెరువు కోసమైనా పాఠశాలకు పంపించడం శ్రేయస్కరం అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ గోపయ్యకు చెబుతుండేది. పాఠశాలకు పంపితే గోవిందుడికి స్నేహితులు పెరుగుతారు, వారి సావాసంతో జల్సాలు నేర్చుకొని ఖర్చులకు అలవాటు పడతాడు. చదువు చెప్పించి ఉన్నది కరగదీసుకుంటామా, లోకజ్ఞానం ఎలా నేర్పాలో, బతుకు తెరువుకు దారి ఎలా చూపించాలో నాకు తెలుసు అంటూ భార్య నోరు మూయించేవాడు గోపయ్య. చేసేది లేక సుమతి మౌనంగా ఉండిపోయేది. తనతో పాటు గోవిందుణ్ణి తిప్పుతూ పీనాసి సలహాలను, ఖర్చు కాని పనులను నేర్పుతూ లోకజ్ఞానానికి దారులు వేస్తున్నట్టు సంతృప్తి పడుతుండేవాడు గోపయ్య. రోజులు గడుస్తున్నాయి. వర్షాకాలం పూర్తవడంతో తన దగ్గరున్న రెయిన్ కోటును గోవిందుడికి చూపిస్తూ, సాయంత్రం అయ్యేసరికి శుభ్రం చేసి మడత వేసి ఉంచు, వచ్చే సంవత్సరానికి ఇది పనికి వస్తుందని చెప్పి పొలం పనికి వెళ్ళిపోయాడు గోపయ్య. సాయంత్రం అయ్యింది. గోపయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో నుంచి మాడు వాసన రావడం గమనించాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి గోవిందుడు రెయిన్ కోటును ఇస్త్రీ చేస్తూ కనిపించాడు. అందరికీ అవుతుందా, నీకే దగ్గర అవుతుందా? నిమిషం. ఇప్పుడు ఓకేనా? అయితే నీ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే రైట్. లోపలికి వెళ్ళి చూసేసరికి గోవిందుడు రెయిన్ కోటును ఇస్త్రీ చేస్తూ కనిపించాడు. తుల్లిపడ్డాడు గోపయ్య. గోవిందుణ్ణి అడ్డుకొని రెయిన్ కోటును చూశాడు. అప్పటికే సగం ఖాళీ. సరే 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 ఉండండిలే, నీ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు నెట్వర్క్.
ఉండని. అప్పటికే సగం కాలి ఎందుకు పనికి రాకుండా పోయింది. గోవిందుణ్ణి మందలిస్తూ చిందులేశాడు గోపయ్య. నువ్వు చెప్పిన పనే చేశాను. చేతి మడత కన్నా ఇస్త్రీ బాగుంటుందని అనుకున్నాను అంటూ తండ్రి నోటికి తాళం వేశాడు. అలా కొద్ది రోజులు పోయాక గోపయ్య దగ్గరున్న ఓ 500 నోటు కొంతమేర చిరిగిపోయింది. దానిని చెల్లేటట్లు చేసే పనిలో పడ్డ గోపయ్య కొడుకును పిలిచి ఈ నోటు చిరుగు కనిపించకుండా అంటించుకురా అని పని అప్పగించాడు. గోవిందుడు ఆ నోటు తీసుకుని గడప నుంచి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటికి కాలిన నోటుతో తండ్రి ముందు ప్రత్యక్షమయ్యాడు. దాన్ని చూసి ఆ గోపయ్య శివాలెత్తి గోవిందుడికి చివాట్లు పెట్టాడు. గోవిందుడికి కోపం వచ్చింది. మీరన్నట్లు నోటు చిరుగు కనిపించకుండా అంటించుకొచ్చాను అంటూ తప్పు నాది కాదన్నట్లు మాట్లాడాడు. కొడుకు మాటలకు గోపయ్య కంగు తిన్నాడు. అప్పటి నుంచి కొడుకును ఒక కంట కనిపెడుతూ సూచనలు చేయడం ప్రారంభించాడు. ఒకరోజు గోపయ్య విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. సుమతి సపర్యలు చేస్తూ గోపయ్యకు టీ అందించింది. అది బాగా వేడిగా ఉండడం వల్ల తాగలేక చల్లార్చమని అడిగాడు గోపయ్య. సుమతి పాత్రతో చల్లటి నీరు తెమ్మని గోవిందునికి చెప్పింది. కొడుకు తెచ్చిన చల్లటి నీటిలో వేడి టీ గ్లాసును పూర్తిగా మునగకుండా ఉంచింది. కొద్దిసేపటికి టీ వేడి తగ్గడంతో గోపయ్యకి ఇచ్చింది. గోపయ్య టీ తాగే లోపు గోవిందుడు పెద్ద తాడు పట్టుకొచ్చి అమ్మ నాన్న ఒంట్లో వేడి తగ్గడానికి మెడకు తాడు కట్టి నూతిలో దించుదామా అని అడిగాడు. గోపయ్య గతుక్కుమన్నాడు. సుమతి గోవిందుడి మాటలు విన్నావా? బిక్క చచ్చిపోతూ అడిగాడు. విన్నాను, మీరు నేర్పిన లోకజ్ఞానమే కదా అని దెప్పిపొడి చెంది సుమతి. పిసినారితనం పేరుతో తను నేర్పిన లోకజ్ఞానం ఎందుకు పనికి రాలేదని అర్థమైంది గోపయ్యకు. కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోతే మూర్ఖుడిగా మారే ప్రమాదం ఉందని గుర్తించాడు. చివరకు పాఠశాలకు పంపి గోవిందుణ్ణి మార్చాలన్న నిర్ణయానికి వచ్చాడు. సో ఇది ఒక చిన్న కథ. మరి ఇందులో ఉన్నటువంటి అంశాలు మీకు ఏం అర్థమయ్యాయి? అందరికీ మైక్ ఆప్షన్ ఇచ్చాను. ఇందులో ఈ కథ వల్ల మనకి ఏం అర్థమైంది? సార్ మనకి పీసినారితనం అనేది ఉండకూడదు సార్. అది మనకు ఉండటం వల్ల వేరే వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలని మనం చెప్తాము. మన పీసినారితనం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా పాడవుతుంది. ఓకే రైట్. పిసినారితనం అంటే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి పొదుపు చేయొచ్చు, కానీ కనీస అవసరాలు అనేది మనం తీర్చుకోగలగాలి. మరి పిల్లలకు చదువు చెప్పించడము, విద్యాబుద్ధులు నేర్పడం అనేది అవసరం. కానీ అతను ఏదో వాళ్ళ స్నేహితుల వల్ల వెంటపోయి ఇతను వేరే జల్సాలు నేర్చుకొని డబ్బు ఖర్చు అవుతాయి అని చెప్పేసి చేయడం వల్ల తన కొడుకు ఎందుకు పనికి రాకుండా, నాలెడ్జ్ లేకుండా, లోకజ్ఞానం లేకుండా తయారైందని ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి మనము డబ్బు ఖర్చు చేసే విషయంలో ఏవి అవసరము ఏవి అవసరం లేదు అనేది తెలుసుకొని మనం ఖర్చు చేయాలి. కానీ అవసరం ఉన్న వాటిని కూడా మనము డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి మనం వాయిదా వేసుకొని వాటిని ఖర్చు చేయకుండా అయితే ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం అనేది మనకు ఉంది. ఓకేనా? అవసరానికి తగినట్లుగా మనం ఖర్చు చేసుకోగలగాలి. అంతేగాని ప్రతి విషయంలో కూడా మనం పొదుపు అని పిసినారితనంగా ప్రవర్తిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఏర్పడుతుంది. సో దీనికి మనం ఏమని పేరు పెట్టవచ్చు ఈ కథకు? పిసినారి తండ్రి. పిసినారి తండ్రి. సో ఈ విధంగా మరి పిసినారి తండ్రి కొడుకును ఏమని చెప్పుకోవచ్చు? పిసినారి తండ్రి, పిసినారి గోపయ్య, అమాయకపు
కొడుకు, గోపయ్య. పిసినారి తండ్రి అమాయకపు కొడుకు. సో ఇట్లా దీనికి సంబంధించినట్టుగా మనము ఒకటే కాకుండా రకరకాల కూడా మనము సూటబుల్ గా పెట్టొచ్చు. ఓకే, ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్దాం. హన్సిక హన్సిక దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. నివాస్, నీకు మైక్ ఆప్షన్ ఇచ్చాను చూడు, వస్తుందా? ఇప్పుడు వస్తుందా? ఓకే సార్. రైట్, ఏదైనా మధ్యలో సమస్య ఉన్నట్లయితే నాకు తెలియజేయి, ఓకేనా? ఓకే సార్. రైట్, ఈ రోజు మనం టాపిక్ చూద్దాం. టుడే ఇస్ ద తెలుగు సార్. ఎస్, ఈరోజు తెలుగు టాపిక్ చూద్దాం. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఎస్ సార్, స్క్రీన్ ఇస్ విజిబుల్. ఓకే, ఇక్కడ మీరు ఈ చిత్రాన్ని ఒకసారి మీరు పరిశీలించవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ఈ చిత్రంలో చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి. మైదాకు ఒక ఆమెకు పెడుతుంది సార్. ఒక ఆమె మైదాకు పెడుతుంది కదా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ పైన వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళు సైకిల్ పై నుంచి వస్తూ మైదాకు తెస్తున్నారు సార్. రైట్, దీనికి సంబంధించే మనకి ఇక్కడ గేయం ఉంది, ఒకసారి పాడుకుందాం. చూడండి, ఇక్కడ ఆషాఢ మాసంలో మైదాకు చిగురుంచె ఇంపైన మైదాకు, గౌరీ వైష్ణవి పోయి మైదాకు సైకిలు పై తెచ్చిరి మైదాకు, మెత్తగా నూరిరి మైదాకు చేతులకు పెట్టిరి మైదాకు, కౌముది చేతికి మైదాకు కొమ్మలేకనే పండే మైదాకు, మౌనిక చేతికి మైదాకు మందారమై పూసే మైదాకు. సో మళ్ళొకసారి చూడండి. ఆషాఢ మాసంలో మైదాకు చిగురించే ఇంపైన మైదాకు, గౌరీ వైష్ణవి పోయి మైదాకు సైకిలు పై తెచ్చిరి మైదాకు, మెత్తగా నూరిరి మైదాకు చేతులకు పెట్టిరి మైదాకు, కౌముది చేతికి మైదాకు కొమ్మలేకనే పండే మైదాకు, మౌనిక చేతికి మైదాకు మందారమై పూసే మైదాకు. ఇందులో మీరు గమనిస్తే మనకు దేని గురించి ఇందులో? మైదాకు గురించి సార్. ఇందులో మనకు ప్రధానంగా మైదాక్ అనే దాని గురించి ఎక్కువ ప్రస్తావన రావడం జరిగింది కదా. సో ఈ రోజు ఇక్కడ మనము మైదాకు అనే పాఠం గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ చిత్రంలో చూడొచ్చు, మొత్తం చేతికి మైదాకు పెట్టుకున్నారు. సో మీరు కూడా పెట్టుకుంటారు కదా, మైదాకు పెట్టుకుంటారు ఎప్పుడన్నా మీరు? సో ఈ మైదాకులో మీరు పరిశీలించినట్లయితే ఈ యొక్క మైదాకులోని మొదటి అక్షరంకి ఏముంది, ఇక్కడ మాకు ఐత్వం ఉంది. మై అంటే మాకు ఐత్వం ఉంది. ఈ పాఠంలో మనము ఇగో ఐత్వం గురించి తర్వాత ఔత్వం గురించి మనము నేర్చుకుంటాము. సో ఇక్కడ మీరు ఒకసారి కృత్యాలు మనకి ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు పరిశీలించండి. ఒకటో చూడండి, కింది బొమ్మలు చూడండి, వాక్యాలు చెప్పండి. కింది వాక్యాలలో ఔత్వం ఐత్వం ఉన్న పదాలకు 0 చుట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొదటి పిక్చర్ ని మనం పరిశీలిస్తే ఏముంది, ఈ వాక్యం చూడండి. గౌరీ సైకిల్ తొక్కుతున్నది. ఈమె పేరు గౌరీ. గౌరీ ఏం చేస్తుంది, ఇక్కడ సైకిల్ తొక్కుతున్నది. మరి ఇక్కడ గౌరీ సైకిల్ తొక్కుతున్నది అనే వాక్యంలో ఔత్వం గాని ఐత్వం ఉందా? ఒకసారి చూడండి, ఇక్కడ ఏమైనా ఉందా? గౌరీలో ఔత్వం ఉంది, గౌ గౌ. సైకిల్లో సై ఉంది, ఐత్వం ఉంది. గౌరీలో గౌ ఔత్వం ఉంది, సైకిల్లో సై అంటే ఐత్వం ఉంది.
తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏం జరిగింది. గౌరీ సైకిల్ పై నుండి జారిపడింది. గౌరీ ఇక్కడ సైకిల్ పై నుండి జారిపడింది. సో ఇందులో చూడండి ఈ గౌరిలో కూడా మళ్ళీ ఔత్వం ఉంది. సైకిల్ సో గౌలో ఔత్వం ఉంది. సైకిల్ లో సై ఉంది అంటే ఐత్వం ఉంది. తర్వాత పై నుండి జారిపడ్డది. సో ఇందులో ఏం లేదు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి ఇందులో పై కూడా ఉంది. ఐత్వం కదా, పై కూడా ఉంది ఇందులో. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది. ఈ చిత్రాన్ని మీరు పరిశీలించండి. ఇందులో ఏముంది. గౌరీ మళ్ళీ లేచి సైకిల్ తొక్కుతుంది. గౌరీ మళ్ళీ లేచి సైకిల్ తొక్కుతుంది. ఇందులో గౌరీలో చూడొచ్చు మనకు గౌ ఉంది. ఈ గౌ అంటే మనకు ఔత్వం. గౌ అంటే గాకు ఔత్వం ఉంది గౌ. తర్వాత మళ్ళీ లేచి సైకిల్, మళ్ళా సైకిల్ లో కూడా సై ఉంది. సైలో ఐత్వం ఉంది. సో తొక్కిందిలో మనకు ఏమీ లేదు. సో ఈ విధంగా మనము దానికి చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక కృత్యం మనకి ఇవ్వడం జరిగింది. చూడవచ్చు ఇక్కడ కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి, అక్షరాలు చదవండి, ఈ అక్షరాలు గుణింతాల చాట్లో గుర్తించండి. సో ఇక్కడ ఈ పాప పేరు ఏం పేరు అంటే గౌతమి. పేరు గౌతమి. సో ఈ గౌతమిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి మనకు? 1, 2, 3 అక్షరాలు ఉన్నాయి. 3 అక్షరాలు మొదటి అక్షరం ఏంది? గౌ. రెండో అక్షరం మొదటి అక్షరం గౌ, రెండో అక్షరం తా, మూడో అక్షరము మీ. ఈ అక్షరాలను గుణింతాల చాట్లో మీరు గుర్తించాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని చూడండి ఒకసారి. మనకి ఏముంది చిత్రం ఇది? దీని పేరు సైకిలు. సైకిల్లో కూడా మనకు 3 అక్షరాలు ఉన్నాయి. మొదటి అక్షరము సై, రెండో అక్షరం కి, మూడో అక్షరము లు. సో ఈ అక్షరాలను కూడా మీరు గుణింతాల చాట్లో గుర్తించాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి చిత్రం చూడండి ఒకసారి. ఈ బొమ్మ ఏం పేరు? దీని పేరు దీని పేరు గౌను. గౌనులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు. ఈ 2 అక్షరాల్లో మొదటి అక్షరము గౌ, రెండో అక్షరము ను. సో వీటిని కూడా మీరు గుణింతాల చాట్లో గుర్తించండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని మీరు పరిశీలించండి. ఏముంది ఇక్కడ మనకు? రైలు. ఏంది ఇది? రైలు. ఉన్నటువంటి చిత్రము రైలు. ఈ రైలులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు సార్. ఇందులో 2 అక్షరాలు ఉన్నాయి. ఇందులో మొదటి అక్షరము రై, రెండో అక్షరము లు. సో వీటిని కూడా మీరు గుణింతాల చాట్లో గుర్తించండి. సో దీన్ని నేను వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు పంపిస్తాను. సో హోంవర్క్ అనేది మీరు పూర్తి చేసి మళ్ళీ పంపండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది. ఇంకొకటి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి 1వ ఈ చూడండి, మీరు పరిశీలించండి ఏముంది అనేది. కింది గళ్ళలోని అక్షరాలు చదవండి, వాటితో పదాలు చెప్పండి. ఈ అక్షరాలు చదవాలి, వాటితోటి పదాలు అనేది చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ మొదటి వరుసలో మనకు కొన్ని అక్షరాలు, వర్ణమాల అక్షరాలు ఇవ్వడం జరిగింది. సో ఈ రెండో వరుసలో ఐత్వం. ఐత్వం అంటే మనకు అచ్చులలో ఉండేటువంటి ఏదైతే ఐ ఉంటుందో సో ఆ శబ్దం వస్తుంది. ఔత్వం అంటే మనకు ఆ అచ్చుల్లో ఉన్నటువంటి ఔ ఉంటుంది కదా, సో మనకు ఆ శబ్దం అనేది మనకు రావడం జరుగుతుంది. ఐ ఔ. సో ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఇక్కడ ఐత్వం ఉంది, ఇక్కడ ఔత్వం ఉంది. సో ఇక్కడ కాకి ఐత్వం ఏ విధంగా ఇస్తామో చూడండి. ఇక్కడ ఇగో ఈ విధంగా పైన కింద ఇగో ఇక్కడ ఇచ్చారు కదా, దాన్ని ఏ విధంగా ఇయ్యాలో ఇక్కడ చూడొచ్చు. మరి కాకి ఐత్వం ఇస్తే ఏమిటంటే కై. సో ఇట్లా గాకి ఐత్వం ఇస్తే గై. ఇంకా మనం ఐత్వం ఇస్తే అని కాకుండా ఆ ఐత్వాన్ని ఏ విధంగా ఇయ్యాలి, సో ఇస్తే ఏమని పలకాలనేది మనం ప్రధానంగా నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి చై, జై, తై, 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 దై, నై, పై, పై, మై, యై, రై, ఐ, వై, చై, సై. సో నెక్స్ట్ ఇక్కడ ఔత్వం చూడండి. ఇక్కడ ఔత్వాన్ని మనకి ఏ విధంగా ఉందో ఇక్కడ మీకు పరిశీలించవచ్చు. మరి ఈ ఔత్వాన్ని మనకు వివిధ ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఏ విధంగా ఇవ్వాలి, ఇస్తే ఏమని పలకాలి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ కాకు ఔత్వం ఇస్తే ఏ విధంగా ఇవ్వాలంటే ఈ విధంగా ఇవ్వాలి. పైన మనం ఇస్తాం. సో దాన్ని ఏమని చదువుకుంటే కౌ. వస్తుంది
గాకు ఔత్వం ఇస్తే గౌ అంటాం. తర్వాత ఇక్కడ చౌ, జౌ, టౌ, డౌ, తౌ, దౌ, నౌ, పౌ, గౌ, మౌ, యౌ, రౌ, ఔ, వౌ, షౌ, సౌ. సో ఈ విధంగా మనకు వాటిని వాటి ఇచ్చినప్పుడు మనకి ఎలాంటి ఎక్కడ మనకు ఐత్వం గాని ఔత్వం గాని ఏ విధంగా ఇస్తాము, సో ఇస్తే మనం దాన్ని అక్షరాన్ని ఏ విధంగా పలుకుతాం అనేది మనము చూసాం. సో వీటితోటి మీరు కొన్ని పదాలు అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, ప్రయత్నం చేయండి. వస్తుంది, మ్యూట్ లో పెట్టుకో నివాస్. ఇంకా చూడండి ఒకసారి ఇందులో ఉన్నటువంటి అక్షరాలన్నిటితోటి మీరు పదాలు చెప్పడానికి ప్రయత్నము చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నౌ ఉంది, ఇక్కడ కా ఉంది, నౌక. ఇట్లా మనము పదము తయారు చేయొచ్చు. తర్వాత ఇంకా మీరు చూడండి ఏ విధంగా ఉందనేది. ఇందులో ఉన్నటువంటి అక్షరాలు, ఇక్కడ పైన ఉన్నటువంటి అక్షరాలు, ఈ పై వరుసలో, మధ్య వరుసలో, కింది వరుసలో, ఈ 3 వరుసలో ఉన్నటువంటి అక్షరాలతో కలిపి మీరు పదాలు తయారనేది చేసుకొని రండి. సో ఇది కూడా హోంవర్క్ గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని పదాలని మీరు తయారు చేసుకొని రండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమి ఇవ్వడం జరిగింది మనకు. ఈ కింది పదాలు చదవండి, ఐత్వం ఔత్వం ఉన్న అక్షరాలకు 0 చుట్టండి అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ మొదటిది కైక, తర్వాత కౌలు. సో కైకలో ఐత్వం ఉన్నటువంటి అక్షరం ఏంది, ఇది కై. తర్వాత కౌలులో మనకు ఏముంది, కౌ, ఔత్వం ఉంది. సో ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది రెండోది చైను, తర్వాత చౌక. చైనులో ఐత్వం ఉంది, చై. తర్వాత చౌకలో ఔత్వం ఉంది, చౌ. తర్వాత నెక్స్ట్ చూడండి టైరు, టౌను. టైరులో టై, మొదటి అక్షరం టై, ఈ టైలో మనకు ఐత్వం ఉంది. తర్వాత ఈ టౌనులో మొదటి అక్షరం టౌ, ఈ టౌలో మనకు ఔత్వం ఉంది, టౌ. అది ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ దైవం, దౌడు. ఈ దైవంలో మొదటి అక్షరం దై, ఈ దైలో మనకు ఐత్వం ఉంది. దౌడులో మొదటి అక్షరం దౌ, ఇందులో ఔత్వం ఉంది. తర్వాత మైకు, మౌనం. మైకులో మొదటి అక్షరము మై, మైలో ఐత్వం ఉంది. తర్వాత మౌనంలో మొదటి అక్షరం మౌ, మౌలో ఔత్వం ఉంది. కాబట్టి మనం వాటికి 0 చుడుతున్నాం. ఇక్కడ చూడండి గైడు, గౌరీ. గైడులో మొదటి అక్షరం గై, గైలో ఐత్వం ఉంది. సో కాబట్టి వాటికి మనం 0 చుడుతున్నాం. గౌరిలో మొదటి అక్షరం గౌ, గౌ అంటే మనకు అందులో ఔత్వం ఉంది, కాబట్టి దానికి కూడా 0 చుడుతున్నాం. తర్వాత జైలు, జౌలి. సో జైలులో మొదటి అక్షరం జై, ఇందులో ఐత్వం ఉంది, జై అంటే జైలో ఐత్వం ఉంది. తర్వాత జౌలిలో మొదటి అక్షరం జౌ, జౌలో మనకు ఔత్వం అనేది ఉంది. తర్వాత ఇక్కడ తైలం, తౌడు. తైలంలో మొదటి అక్షరము తై, తైలో మనకు ఐత్వం ఉంది. తౌడులో మొదటి అక్షరము తౌ, ఇందులో ఔత్వం ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి పైరు, పౌడరు. పైరు, పౌడరు. ఈ పైరులో మొదటి అక్షరము పై, ఇందులో ఐత్వం ఉంది. పౌడర్ లో మొదటి అక్షరము పౌ, ఇందులో మనకు ఔత్వం ఉంది. తర్వాత నెక్స్ట్ రైలు, రౌతు. ఈ రైలులో మొదటి అక్షరము రై, ఇందులో మనకు ఐత్వం ఉంది. ఈ రౌతులో మొదటి అక్షరము రౌ, మొదటి అక్షరంలో రౌలో మనకు ఔత్వం అనేది ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మనం ఇక్కడ చూడొచ్చు, ఒకటో ఏముందనేది మనం పరిశీలించవచ్చు. కింది వాక్యాలు చదవండి, ఐత్వం ఔత్వం గల పదాలు గుర్తించి 0 చుట్టండి.
సో ఐత్వము ఔత్వం ఉన్న పదాలు గుర్తించాలి, వాటి మనకు సున్నాలు పెట్టాలి. సో ఒకటో చూడండి ఏముంది, మా ఊరిలో వరి పైరు బాగా పెరిగింది. ఇందులో ఐత్వం ఉన్నాయి ఉన్నాయి ఏమన్నా చూడాలి. వరి పైరు, వరి పైరులో మనకి ఇక్కడ ఉంది కాబట్టి దీనికి మనము సున్నా చుడతాము. తర్వాత నెక్స్ట్ చూడండి రెండో దాంట్లో మైదా పిండి చపాతీలు బాగుంటాయి. ఇందులో మనకు ఐత్వం గాని ఔత్వం గాని ఏమైనా ఉందేమో చూసి వాటికి మనం సున్నా చుట్టాలి. చూడండి మైదా పిండిలో ఐత్వం ఉంది కాబట్టి ఈ మొత్తానికి మనము సున్నా చుడతాము ఆ పదానికి. తర్వాత మూడో చూడండి టౌన్కు పోదాం రండి. ఇందులో ఐత్వం గాని ఔత్వం గాని చూడండి టౌన్కు అనే దాంట్లో టౌ ఉంది. సో కాబట్టి మనం ఈ పదానికి సున్నా చుట్టాలి, అంటే టౌ అంటే ఔత్వం ఉంది. తర్వాత నాలుగో చూడండి సైకిల్ టైరు పగిలింది. సైకిల్ టైరు పగిలింది. ఇందులో మనకు దేనికి ఉంది, ఇగో సైకిల్లో సై ఉంది అంటే ఐత్వం ఉంది, టైరులో టై ఉంది అంటే ఐత్వం ఉంది. సో కాబట్టి ఆ రెండింటికి మనము సున్నా పెడతాం. తర్వాత నెక్స్ట్ ఐదో చూడండి గౌరీ ఎరుపు రంగు గౌను వేసుకున్నది. ఇందులో మనకి గౌరీలో మొదటి అక్షరం గౌ అంటే ఔత్వం ఉంది కాబట్టి దానికి సున్నా చుట్టాము. ఎరుపు రంగు గౌను అంటే ఇక్కడ మీరు చూడండి మనకు గౌ అంటే గాకు ఔత్వం ఉంది కాబట్టి గౌను కూడా మనము సున్నా చుట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అంశాన్ని మీరు పరిశీలించవచ్చు, ఏముందనేది. రెండో ఊ చూడండి కింది ఖాళీలలో సరిపోయే పదం ఉంచి చదవండి రాయండి. సో ఫస్ట్ ఆ పదాలు చూద్దాం. చూడండి ఇక్కడ ఏముంది మనకు మైకు, సైకిలు, చైను, జైలు, పైసలు, తౌడు. సో ఇవి మనకి ఇచ్చినటువంటి వాక్యాలు. సో మరి కింద ఉన్నటువంటి ఈ ఖాళీలను ఈ వాక్యాలను చదివి దానికి సరిపోయినటువంటి దాన్ని మనము ఆ పైన ఉన్నటువంటి వాటిని ఇక్కడ రాయాలి. చూడండి ఇక్కడ ఏముంది, ఒకటోది 1 రూపాయికి 100 పైసలు. 100 పైసలు కాబట్టి 100 పైసలు. సో ఇక్కడ ఉన్న ఈ పైసలు ఉంది కాబట్టి ఇక్కడ రాసినాం. తర్వాత రెండోది చూడండి డాష్ టైరు పగిలింది. దేని టైరు పగిలింది, సైకిల్ టైరు పగిలింది కాబట్టి ఈ సైకిల్ నిండా రాయాలి మనం. సైకిల్ టైరు పలిగింది. మూడోది చూడండి సైకిల్ డాష్ ఊడింది. సైకిల్ది ఏం ఊడింది, మైకు. సైకిల్ కి మైక్ ఉంటుందా, మైకు, జైలు, తౌడు. చైను, సైకిల్ చైన్ ఉంటది కదా, సైకిల్ ఊడింది. తర్వాత నాలుగోది చూడండి దొంగలను డాష్ లో ఉంచుతారు. దొంగలను ఎక్కడ ఉంచుతారు, జైల్లో. జైలులో ఉంచుతారు. జైలు ఉంది కదా ఇక్కడ, అది రాయాలి ఇక్కడ మనం. దొంగలను జైలులో ఉంచుతారు. సో నెక్స్ట్ ఐదో చూడండి డాష్ లో పాటలు వినిపించాయి. మైకు ఉంది, తౌడు ఉంది. మైకు కదా కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి, మైకు. మైకులో పాటలు వినిపించాయి. సో నెక్స్ట్ ఆరోజు చూడండి ఆవు డాష్ తింటున్నది. తౌడు. ఆవు మిగిలింది ఏంది, తౌడు. ఆవు తౌడు తింటున్నది. సో ఇది మనకి ఇందులో వచ్చినటువంటి ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనము ఇక్కడ ఇంకొకటి రాయడానికి సంబంధించిన దాంట్లో మనకు కొన్ని కృత్యం అనేది ఇవ్వడం జరిగింది. చూడండి కింది అక్షరాలకు ఐత్వం ఔత్వం చేర్చి చదవండి, వాటితో వచ్చే పదాలు రాయండి. ఇక్కడ చదవండి అనేది కాకుండా ఇక్కడ రాయండి అనేది మనకు అక్షరాలకు ఐత్వం ఔత్వం చేర్చి రాసి వాటిని చదివి వాటితో వచ్చే పదాలు రాయాలండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం ఇంతకుముందు చూడడం జరిగింది. ఇక్కడ ఐత్వం ఉంది, ఇక్కడ ఔత్వం ఉంది. సో కాక ఐత్వం ఏ విధంగా ఇచ్చారో చూడండి, కై. గాక ఐత్వం ఈ విధంగా పైన కింద ఇవ్వడం జరుగుతుంది. సో చెయ్యి అంటే కూడా ఇగో ఈ విధంగా మనము చెయ్యి అనేది ఇట్లా ఇస్తాము, చెయ్యి అని చదువుతాము. జాక ఐత్వము ఈ విధంగా ఇస్తాము, దాన్ని జై అని చదువుతాము. తర్వాత టై, తర్వాత డై,
తై దై దై నై నై పై పై బై ఐ మై మై యై తర్వాత ఐ లై పై టై పై పై పై. ఈ విధంగా మనము ఐత్వం అనేది ఇస్తాము. సో దాన్ని ఆ విధంగా చదువుతాము. సో నెక్స్ట్ కా కౌత్వం ఏ విధంగా ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు. మనము నెక్స్ట్ ఏ విధంగా రాయాలో గా కౌత్వం పైన ఇస్తాం. గౌ చౌ జౌ చై తర్వాత టౌ డౌ చౌ జౌ టౌ తర్వాత డౌ తర్వాత తౌ తౌ దౌ నౌ నౌ పౌ పౌ బౌ బౌ మౌ మౌ యౌ యౌ రౌ లౌ లౌ వౌ పౌ షౌ ఇది సౌ. సౌ ఈ విధంగా మనము రాయడం అనేది రాస్తాము. సో వాటికి ఏ విధంగా చదవాలన్నా కూడా మనము చూడడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఇంటి దగ్గర ఏం చేయాలంటే ఇక్కడ మనం రాసినాం కదా. సో ఆ రాసిన తర్వాత మనకు ఎలాంటివి వచ్చినాయో ఆ అక్షరాలతోటి కొన్ని మీరు పదాలు కూడా తయారు చేసుకొని రావాలి. సో ఇక్కడ మీరు పదాలు అనేది రాయండి వాటిని. సో ఇది హోంవర్క్ గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రాసుకొని రావాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించిన ఇంటి దగ్గర మీరు రాసుకరండి పదాలు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండో ఏముంది, కింది బొమ్మలకు పేర్లు రాయండి. సో ఈ చిత్రం పేరు, ఈ బొమ్మ పేరు ఏం పేరు? సైకిల్ సార్. సైకిలు కాబట్టి సైకిలు. దీని పేరు ఏం పేరు? నౌక. ఇది నౌక. దీని పేరు ఏం పేరు? టైరు. దీని పేరు టైరు. టైరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా ఏముంది. సో దీని పేరు ఏం పేరు? రైలు. దీని పేరు ఏం పేరు? చైను. దీని పేరు షైను. సో దీని పేరు ఏం పేరు? గౌను. దీని పేరు గౌను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బొమ్మను చూసి ఖాళీలు పూరించండి. సో ఇక్కడ ఈ బొమ్మ చూడండి ఏముంది, ఇక్కడ ఏనుగు ఉంది, పైన పాప ఉంది, ఇక్కడ ఏనుగు వెనుక ఎలుక ఉంది, ఏనుగు ముందు కోతి. ఏంది ఇది? కోతి ఉంది. సో దీని గురించి ఇక్కడ చూడండి, ఇక్కడ డాష్ మీద డాష్ ఉంది. ఎవరి మీద ఎవరున్నారు? ఏనుగు మీద గౌరీ ఉన్నది. ఏనుగు మీద ఈమె పేరు ఏం పేరు? గౌరీ. గౌరీ ఉన్నది. అంటే నెక్స్ట్ అవి రావాలి కదా సార్, ఐత్వము వచ్చే విధంగా చెప్తే బాగుంటది. ఇంకా చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏంది, ఏనుగు ముందు కోతి ఉన్నది. ఏనుగు ముందు కోతి ఉన్నది. ఏనుగు ముందు కోతి ఉన్నది. నెక్స్ట్ ఇంకా ఏనుగు వెనక ఎలుక ఉన్నది. డాష్ ఉన్నది. ఏనుగు వెనక ఎలుక ఉన్నది. ఏనుగు వెనక ఎలుక ఉన్నది. సో ఇది
మనకు దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది, కింది వాక్యాలు గీతలలో అందంగా రాయండి. సో ఇక్కడ మనకు ఇక్కడ కొన్ని గీతలు ఇచ్చారు కదా, సో ఇందులో మీరు రైలులో గౌతమి ఊరికి పోయిందని ఇక్కడ రాసిచ్చిరు. తర్వాత మామిడి తోటను చూసింది, మామిడి కాయలు కాసిందని కోసిందని ఇచ్చిరు ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, రైలులో గౌతమి ఊరికి పోయిందని మీరు ఇక్కడ 3 గీతలు ఇచ్చారు. మళ్ళీ మనం ఈ మూడిటిని మళ్ళా ఈ కింద 3 రాయాలి. ఇక్కడ మీరు చూడండి కరెక్ట్ అక్కడ ఏ విధంగా రాస్తే మనం ఆ విధంగా రాయాలి. రైలులో గౌతమి ఊరికి పోయింది. ఇట్లా అంటే మనకు అక్షరాలు ఇప్పుడు చూడండి, మనకు తలకట్లు, దీర్ఘాలు ఇంకా ఇవన్నీ కూడా మనకు ఈ గీత పైన గాని గీత కింద గాని ఇస్తాము. సో మిగిలిన అక్షరాలన్నీ మధ్యలో ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా కరెక్ట్ అక్కడ మనకి ఏ విధంగా ఉందో మనం కూడా అదే విధంగా రాయాలి. అదే విధంగా మామిడి తోటను చూసిందని ఇక్కడ రాయండి, మామిడికాయలు కోసిందని ఇక్కడ రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ సృజనాత్మకత కింద కింది బొమ్మ చూడండి, కథ చెప్పండి, పదాలు రాయండి అని ఉంది. సో ఇక్కడ ఆ బొమ్మ ఇచ్చిరు, ఆ బొమ్మను చూసి అక్కడ ఏం జరుగుతుంది దాని గురించి ఒక కథ రాయమంటున్నాడు. కథ చెప్పాలి, ఫస్ట్ చెప్పి దానికి అందులో ఉన్నటువంటి పదాలు ఇక్కడ 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 ఇవన్నీ మీరు రాయండి. సో ఇది కూడా హోంవర్క్ గా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు నేను హోంవర్క్ మనకి ఇవ్వడం జరిగింది కదా, సో దానికి సంబంధించినటువంటి గ్రూప్ లో ఇవన్నీ నేను పెట్టడం జరుగుతుంది. సో వాట్సాప్ లో పంపు. ఇప్పుడు చెప్తే అందరూ వింటారు కాబట్టి అందరికి అవకాశం ఇద్దాం, అందరూ మనకు వాట్సాప్ లో దానికి సంబంధించినటువంటి రెస్పాండ్ అవుతారు. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఈ రోజు మనము ఐత్వము ఔత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని మనము నేర్చుకున్నాం కదా. ఓకే, మరి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను వాళ్ళకి మైక్ ఆప్షన్ ఇస్తాను. ఒక 2-3కే అవకాశం ఇద్దాం. ఓకే, ఇప్పుడు నేను అందరినీ తీసేస్తున్నాను. ఇప్పుడు అందరిని ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి నేను మైక్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే మైక్ ఆప్షన్ ఇవ్వండి, హ్యాండ్ రైజ్ చేయండి. దివ్య తేజస్విని నీకు మైక్ ఆప్షన్ ఇచ్చినాను, నువ్వు మాట్లాడు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. సార్ ఆమెకు మైక్ ఆప్షన్ రాలేదు సార్. సార్ ఉంది. సార్ ఇప్పుడు మీరు పంపించిన హోంవర్క్ ని చేసి పంపియన్నా సార్? అవును. నాకు టెక్స్ట్ బుక్ ఉంది సార్, టెక్స్ట్ బుక్ ఉంది నా దగ్గర. ఆ టెక్స్ట్ బుక్ లో రాసి దాన్ని ఫోటో తీసి పంపు. ఓకే సార్. రైట్, బాయ్. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే క్లాస్ అనేది మనము క్లోజ్ చేసుకుందాము. సార్ నేను ఒక పొడుపు కథ అడుగుతాను సార్. అడుగు. అడవిలో అక్కమ్మ తల విరబోసుకున్నది. చెప్పండి పిల్లలు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అందరికీ మైక్ ఆప్షన్ ఇచ్చిన. హలో సార్ అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలు ఆడింది. దయ్యం.
కవ్వం ఎస్ సార్ కవ్వం అంట. చల్ల కవ్వం అదే అదే. మంచిగా ఇప్పుడు మన మన ఇళ్ళల్లో సల్ల ఎవరు చేస్తున్నారు? ఆ సల్ల చేస్తుంటే అప్పుడు గుర్తుంటుంది. అడిగేందుకు కనపడింది. అడవిలో అక్కమ్మ తల విడబోసుకున్నది. ఎవరు? దీప్తి ఎవరు ఏదో మాట్లాడుతున్నారు. ఓకే, ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్స్ అడగాలనుకున్నా, ఇంకేదైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడండి. ఎవరు? వాళ్ళకి నీ పేరేం పేరు? శ్రీరామా? ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, ఈరోజు మనము నేర్చుకున్నాము ఐత్వము ఔత్వం గురించి. సో నెక్స్ట్ క్లాస్ లో మరొక అంశాన్ని మనము నేర్చుకుందాము. సో అందరికీ బాయ్ పిల్లలు. అందరికీ బాయ్. అందరికీ బాయ్ బాయ్ బాయ్.